హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ యాస్కరి. నేను ఎండి యునాని అండి. నేను గత 32 సంవత్సరాల నుంచి మగవాళ్ళల్లో వచ్చే సమస్యలకు తరచుగా కనిపించే మేల్ డిసార్డర్స్, అంగస్తమన సమస్య, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య, ఫర్టిలిటీ, మేల్ ప్రైమరీ ఫర్టిలిటీ, సెకండరీ ఫర్టిలిటీ, సెక్స్ వ్యాధులు, సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిక్స్, క్రానిక్ యూటీఐ, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సిస్టైటిస్, ఇవన్నిటికీ చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటే శీఘ్ర స్ఖలనము. స్ఖలనం అనేది ఫాస్ట్గా అయిపోవడం, వీరం తొందరగా బయటికి వెళ్ళిపోవడం. అంటే మన పార్ట్నర్ సుఖపడక ముందే మన వీర్యం బయటికి వస్తే దానికే శీఘ్ర స్ఖలనం అంటారు. ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ మ్యాచ్యూర్ కాదు కాబట్టి అది ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ కాబట్టి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్ర స్ఖలనం, కొన్ని సందర్భాల్లో అర్లీ ఎజాకులేషన్ కూడా అంటారండి. అసలు దీనికి ముఖ్య కారణాలు ఏంటి, ఇది ఎలా పోతుంది, అసలు ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం సెక్స్ చేస్తాం కదండి. సెక్స్ చేశాక మనం చేస్తున్నప్పుడు మనం వీర్యం వెళ్ళక ముందే మనం ఇలా సెక్స్ చేస్తున్నాము, పెనిట్రేట్ చేసాము, సెక్స్ సాగుతుంది ఇప్పుడు, కానీ మన పార్ట్నర్ ఆర్గజం చెందలేదు, ఆమె భావప్రాప్తి చెందలేదు, దానికన్నా ముందే మన వీర్యం బయటికి వచ్చేసింది అంటే అసఫలమైన సెక్స్. అక్కడ సెక్స్ సంపూర్ణంగా జరగలేదు, ప్రయత్నం మాత్రం జరిగింది, పార్ట్నర్ మాత్రం సుఖపడలేదు. ఆ కార్యం మాత్రం మొదలైంది, సుఖపడకముందే ముగిసిపోయింది. ఆ కార్యం మొదలైంది కానీ ఆమె సుఖపడకముందే అది ముగిసిపోయింది. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు భార్య చూసి 5-6 సార్లు, 10 సార్లు చూసిన తర్వాత చెప్తుంది, అబ్బా ఎప్పుడు వచ్చి నన్ను మొదలు పెడతావు, నేను సుఖపడకముందే ముగించుకుంటావు, నాకు గెలకకు, నాకు అనవసరంగా డిస్టర్బ్ చేయకు, నాకు మూడ్లో తీసుకొచ్చి నేను ఇప్పుడు డిశ్చార్జ్ అవుతా, అప్పుడు డిశ్చార్జ్ అయ్యేలోగా నువ్వు డిశ్చార్జ్ అయిపోతుంటావు, మూడు అయిపోతుంది, మధ్య గొడవలు అవుతున్నాయి ఈ మధ్యకాలం. మా దగ్గర భార్యలు పట్టుకొస్తున్నారు భర్తలకు, నా వీడియోలు వేసి, నా ఫోటోలు వేసి, సార్ దగ్గరికి వెళ్ళవయా, నేను నా సెక్జువల్ లైఫ్ అంతా పాడు చేస్తున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఇంత చేసినావు, నాకు పెళ్లి కాకముందు అది ఇది రాణిలాగా చేస్తాను, అది చేస్తాను, పెద్ద పెద్ద ప్రామిస్ తీసుకొచ్చావు, సెక్స్ సరిగ్గా చేస్తున్నాను, సార్ డాక్టర్ చూపించుకున్నా, నాకేం తక్కువ, నీలో లోపం ఉందన్నట్టు మాటికి మాట్లాడటం. అనేక సందర్భాల్లో అనేక సార్లు భార్యమణులు చెప్పే కథలు, కథనాలు, వాస్తవాలు అన్నీ ఉన్నాయి, వింటూనే ఉన్నాను గత 32 సంవత్సరాల నుంచి. మగాడికి ఏంటంటే ఈయన ఒప్పుకోడు, నా దగ్గర బలహీనత ఉంది, నాకు టైం తగ్గింది, మగతనం దొబ్బిందని ఒప్పుకోడు. నేను ఇరగదీస్తంత నా మీద, నా బెడ్ మీద నా అంత సత్తా ఎవడికి లేదనే ఒక గుడ్డి నమ్మకంతో ఉంటాడు, భావిస్తుంటుంటాడు, తప్ప ఏం లేదు. కొందరికి మగాడికి అంగం బాగా లేస్తుంది కానీ టైంకి రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతుంటారు, కానీ రారు, చూయించుకోరు. భార్యలు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకు ఈ సెక్స్ మొదలుపెట్టాక ఆమె సుఖపడే వరకు చేస్తూనే ఉండాలి. మన వెజిన లోపల మన స్ట్రోక్లు ఇస్తూనే ఉండాలి. అది స్పీడ్ అయినా ఇవ్వండి, స్లోగా ఇవ్వండి, మీ ఇష్టం. ఆమెకు అడిగి తెలుసుకొని ఇవ్వండి. అంతేగాని ఆమెకి ఆమెకు డిశ్చార్జ్ కాకముందే, సుఖపడకముందని మీ వీర్యం వెళ్ళిపోతే సంపూర్ణంగా జరగలేని సెక్స్, దానికే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. దానికి కారణాలు చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాను, చెప్తాను కూడా. ఇప్పుడు ఒకటి, అంగం ముందు భాగం ఉన్న సెన్సేషన్ బాగా పెరిగిపోవటం వల్ల అంగం చాలాసేపు యోనిలో ఆ వెచ్చదనానికి తట్టుకోదు, తొందరగా సిగ్నల్స్ బ్రెయిన్కి పంపించి, సరే తీసారనైనా వీరము తట్టుకోలేకపోతున్నాను, అంగం ముందు భాగం, అంగం నరాలు బ్రెయిన్కి ఇచ్చే సంకేతాలు, రిఫ్లెక్సెస్, సిగ్నల్స్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ డిశ్చార్జ్ చేసే తొందరగా వెళ్ళిపోవాలని, ఉండొద్దురానైనా అని అంగాన్ని బయటికి తీసేస్తుంది. అక్కడ యోని డిమాండ్ చేస్తుంటుంది, రే నాకు ఇంకా డిశ్చార్జ్ కాలేదా, వెళ్ళిపోతున్నావు అంటే, నేను వెళ్ళిపోతా, తగ్గేది లేదు, తను వెళ్ళిపోతుంటాడు. ఇది ఎందుకు జరిగింది అంటే, గతంలో మనం హస్తప్రయోగం చేసుకోవడం వల్ల మన అంగంలో ఫిజియాలజీ పాడైపోయి అక్కడ మాయదార రోగం వచ్చి పడింది, సెన్సిటివ్ పెనిస్. ఆ సెన్సిటివ్ పెనిస్ వల్ల మన అంగం యోని వెచ్చదనానికి తట్టుకోలేక చాలాసేపు యోనిలో ఉండకపోవడం వల్ల అది వీరం తన్నుకుంటూ బయటకు వస్తుంది. మనం అప్పుడే అంగం మెత్తగిపోవడం వల్ల మనం లేచి నిలబడతాం, అనేది వెళ్ళిపోతాం. ఆమె సుఖపడలేదు. ఒక కారణం సెన్సిటివ్ పెనిస్. రెండో కారణం మన నరాల వీక్నెస్. ఇక్కడ సీరోటోనిన్ తగ్గిపోయింది, న్యూరో హార్మోన్ కూడా ఉంటారు, హ్యాపీ హార్మోన్ కూడా ఉంటారు దానికి. ఆ హార్మోన్ తగ్గిపోవటం వల్ల ఆ కెమికల్ బ్రెయిన్లో మనం జననాంగాల దగ్గర ఉండే కండరాలు, నరాలు వీక్ అయిపోయి
ఆ వీర్యానికి ఆపుకునే శక్తి సెక్స్ సంపూర్ణంగా జరిగే వరకు ఆపే శక్తి ఆ నరాలు కోల్పోవటం వల్ల ఆ కండరాలు వీక్ అయిపోవటం వల్ల ఆ వీర్యం ఆగకుండా తన్నుకుంటా బయటికి వస్తుంది. ఒకటి సెన్సిటివ్ పెన్నిస్, రెండోది నరాలు వీక్ అయిపోవటం వల్ల. మూడో కారణం ఏంటంటే అకార్డింగ్ యునానీ సైన్స్ వీర్యం కూడా చాలా పల్చగా అయిపోయి నీళ్ళలాగా తయారవుతుంది. చిక్కగా ఉండాలి. అది మన ఎలా ఉండాలంటే మనం తేనెలాగా, ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ మీద తేనేస్తే తొందరపడదు కింద, అలాగే నీళ్ళు వేస్తే తొందరపడదు. నీళ్ళు పల్సగా ఉంటుంది, విస్కాసిటీ ఉండదు నీళ్ళకి ఎక్కువ. తేనె విస్కాసిటీ చిక్కదనం బాగుంటుంది, వీర్యంలో చిక్కదనం ఉండాలా. ఆ విస్కాసిటీ కోల్పోవటం వల్ల టైమింగ్ ఉండదు, తొందర పెడుతుండగానే వీర్యం తనుకుంటూ బయటకు వస్తూనే ఉంటుంది. కొందరికి కొన్ని ఇన్ఫెక్షన్ అంటే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, యూరిన్లో ఇన్ఫెక్షన్, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో కూడా వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేసి శీఘ్రస్రానికి కారణంలో అవుతుంటుంది మాటికి. హార్మోన్స్ లోపించటం, సెన్సిటివిటీ పెరిగిపోవటం, నరాలు వీక్ అయిపోవటం, వీర్యానికి ఆపే శక్తి తగ్గిపోవటం, కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య వచ్చి పైన పడే వరకు దాంపత్య జీవితం మొత్తం పాడు చేస్తుంటుంది. అదే మా దగ్గరికి వస్తే గతంలో చేసిన తప్పులు, హస్తప్రయోగమా, నీలి చిత్రాల, బోర్ల పడుకున్న అంగానికి బెడ్తో రాపిడి చేసి సెన్సిటివిటీ, హస్తప్రయోగంలో అంగం సెన్సిటివిటీ పెరిగిపోయిందా, దేనివల్ల శీఘ్రస్రం సమస్య నా పేషెంట్ పట్టుకుంది అని చూసి కారణం వెతికి మందులు ఇస్తే సెన్సిటివ్ పెండిస్ అయినా, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అయినా, కండరాల బలహీనత అయినా, ఏది కూడా వీర్యం పల్చగైపోయినా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అన్నిటికీ శాశ్వత నివారణ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ సెక్స్ టైమింగ్, పర్ఫార్మెన్స్ పెంచే మందులు ఆమె వద్దు లేవు అన్నంత మందులు ఉన్నాయి. వద్దు నొప్పి లేస్తుంది లేవు, చాలా అయిపోయింది ఇప్పటికీ, ఇంతసేపు చేస్తావా సెక్స్ అనే మందులు యునానిలో ఉన్నాయి. ఎరుగదీసే మందులు చెప్తున్నాను, బాధ్యతగా చెప్తున్నాను, సైడ్ ఎఫెక్ట్ లేవు. అది కూడా పర్మనెంట్గా ఈ సమస్యతో, అంటే పర్మనెంట్ అంటే శాశ్వతంగా మళ్ళీ ఈ సమస్య సెన్సిటివ్ పెనిస్ అయినా, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అయినా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినా, నీకు ప్రీకమ్ సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా శాశ్వతంగా యునానీ మందులతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా, ఏ షాకులు లేకుండా యునానీ మందులు వాడుకుంటే, చెప్పాను కదండి, ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వచ్చేసి దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. మీకు మీ తాతలు ముత్తాతలు తిన్న మందులు ఏంటంటే యునానీ మందులే. ఎప్పుడు ఎవడైనా యునానీ మందులకు విమర్శించాడు అనుకోని మీరు అడగండి వాళ్ళకు, మీ తాత ముత్తాతలు తిన్న మందు ఏంటి అడగండి. ఆయుర్వేదిక్ యునానీ మందులు ఉంటాయి కదా, వేరే మందులు ఉంటాయి, వనమూలికలతోనే కదా 1000 సంవత్సరాల నుంచి నడుపుకొచ్చే సెక్స్ కోసం మంచి మందులు ఇచ్చే రాజులు, మహారాజులు, రాయల్ ఫ్యామిలీస్ వాడుకునే మందులు యునానీలో ఉన్నది. జగమెరిగిన సత్యం ఇది, ఎవరినైనా అడగండి. మీరు ఏ ఇంగ్లీష్ డాక్టర్గా అడిగినండి, యునానీ మందులు తిరిగిలేని మందులు సెక్స్ కోసం, మగాడి సెక్స్ కోసం ఎరగదీసే శక్తి వచ్చేది యునానీ మందులతో సాధ్యమవుతుంది. వేరే మందులు ఏ మందు ఏ సిస్టమ్కి ఇచ్చే అన్ని సిస్టాల్స్ మనిషి కోసమే, హ్యూమన్ కోసం ఉన్నాయి. అన్ని సిస్టాలు ఆయుర్వేదిక్ అయినా, అలోపతిక్ అయినా, సిద్ధ అయినా, హోమియో అయినా అన్నీ మంచిగా ఉంటాయి. కానీ సెక్స్కి మాత్రం యునానీ ఎరగదీసేంత శక్తి యునానీలో ఉంటుంది. విన్నారు కదండి, మీలో సెక్స్ టైమింగ్ తగ్గినా, ఎప్పుడు మీ భార్యతో గొడవలు అవుతున్నా, మనస్పర్ధలు పెరిగినా, మీరు నాతో కలవండి. మీరు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ పెంచుకోవచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో బయటపడవచ్చు, కామశక్తి పెంచుకోవచ్చు, కామ కోరికలు పెంచుకోవచ్చు, సెక్జువల్ డ్యూరేషన్ పెంచుకోవచ్చు. ఏ సమస్య లేకుండా మీరు సెక్స్తో మళ్ళీ పూర్వ వైభవం యవ్వనం తిరిగి రాణించవచ్చు, రచ్చ చేయొచ్చు. మీరు ఈ నెంబర్కు సెక్స్ సమస్యలు ఉంటే ఎక్కడి నుండైనా నాతో మాట్లాడి తెలుసుకొని మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా నాతో కలిసే అవకాశం, మీకు సౌలభ్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. అప్పటి వరకు సెలవు.